లో పనిచేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు కాపునేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి. ఆమె తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. వర్ధమాన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు. జనసేన పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు క్రాంతి. కార్యకర్తలందరూ నిబద్ధతతో పనిచేయాలన్నారు. పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు సువర్ణరాజు, మండల ఉపాధ్యక్షుడు పోసిన గణపతి పాల్గొన్నారు. అందరిని కలుసుకోవడానికి రావడం జరిగింది. అందరు ఆఫీసులతోటి తీసుకుంటూ ఉనికి వెళ్ళాలని పెద్దలు సువర్ణరాజు గారిని కలుసుకుని కరాటం రాంబాబు గారిని కలుసుకుని అందరినీ కలుసుకుని ముందు వెళ్ళాలని అందరు ఆఫీసు కావాలని అందరూ స్థాయిలో కూడా అందరినీ కలుసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని నిన్న ఈరోజు గోపాలపురం గారిని అందరిని కలుసుకోవడానికి రావడం జరిగింది. అందరు ఆఫీసులతోటి తీసుకుంటూ ఉనికి వెళ్ళాలని పెద్దలు సువర్ణరాజు గారిని కలుసుకుని కరాటం రాంబాబు గారిని కలుసుకుని అందరినీ కలుసుకుని ముందుకు వెళ్ళాలని అందరు ఆఫీసులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరిని కలుసుకోవాలని నియోజకవర్గ స్థాయిలో కూడా అందరినీ కలుసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని నేను ముందుకు సాగు. గోపాలపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో క్రాంతి మేడం గారు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చాలా పెద్ద మనసుతోటి పార్టీ మీద అభిమానంతో ఫస్ట్ టైం మా గోపాలపురం నియోజకవర్గం వచ్చినందుకు మీకు జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామమ్మా. అలాగే గత ఎలక్షన్లో మరి మీరు ఎంతో ధైర్యంతో ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీకి మరి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి మీకు మా జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గం తరఫున మీరు చేసిన కృషికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. ఫస్ట్ టైం మేడం గారిని కలవడం అనంతపల్లిలో రంగా గారి స్వర్గీయ రంగా గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది.